ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో మీతో మాట్లాడాలని, మీతో షేర్ చేసుకోవాలని పరితపిస్తున్నారు. సో ఎందుకు అనేది మనం ఈరోజు వీడియో అనేది చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ ఛార్జబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి మీతో మాట్లాడాలని పరితపిస్తున్నారు. సో ఎందుకు అసలు ఇప్పుడు వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మాట్లాడాలన్న ఉద్దేశం లేదు. మరి ఇప్పుడు ఎందుకు అంత పరితపిస్తున్నారు? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో వాళ్ళకి నిజంగానే మీ మీద ప్రేమతోనే వస్తున్నారా, లేకపోతే మాట్లాడాలని అనిపిస్తుందా, లేకుంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఏమన్నా ఉందా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి. ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. చూద్దాం మీ పార్ట్నర్ అసలు ఎందుకు పరితపిస్తున్నారు మీతో మాట్లాడడానికి. 3 of Wands, Knight of Cups, King of Pentacles, Strength, Page of Swords, 8 of Wands, 4 of Swords, 6 of Pentacles, King of Wands, Two of Wands, 7 of Pentacles, 2 of Swords, 2 of Cups, Ace of Cups, Ace of Wands, Knight of Swords. సో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అని అంత పరితపిస్తున్నారు. ఎందుకు అంటే రీజన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్గా మీ పార్ట్నరు కొంచెం మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మేబీ మీ పార్ట్నర్ ఎవరికో మనీ పరంగా ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి, దేంట్లో అయినా, లేకపోతే లాస్ రావడం కానివ్వండి, ఎవరికైనా అప్పు లాంటిది ఇవ్వడం కానీ, ఎవరికైనా అప్పు తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏవో చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన, లేకపోతే మన జాబ్ లాస్ అయిన వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో లాస్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇలా ఉండడం వలన మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి మేబీ చాలా మందికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి దానివల్ల ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారంటే మీరు ఏదైనా కూడా అడిగినా కూడా ఇచ్చే విధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ కొంచెం ఓపిక అండ్ పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్. అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా సహాయం కోరి వచ్చారు అంటే కనుక మీరు ఎక్కువగా ఆలోచించారు అనమాట. మేబీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో, లేకపోతే వాళ్ళకి అంత అవసరం ఉందా లేదా అని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకుని కొంచెం టైం తీసుకుని ఇచ్చే పర్సన్స్ అయితే కాదు.
జాలి జాలి దయ అనేది ఎక్కువ ఉన్న పర్సన్స్, మీరు కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్స్. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నరు, అది మీ పార్ట్నర్కి తెలుసు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా దగ్గరికైనా వెళ్ళి అడగాలన్నా కూడా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా చెప్పినా కూడా వీళ్ళు ఎప్పుడు ఎవరికి హెల్ప్ చేసిన పర్సన్స్ అయితే కాదు. సో దానివల్ల ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారన్న నమ్మకం వీళ్ళకి లేదు. ఆల్రెడీ అన్ని సోర్సెస్ నుంచి కూడా వాళ్ళు ట్రై చేశారు. సో దాని నుంచి ఎంత రిజల్ట్ అనేది రాలేదు కాబట్టి సో వాళ్ళు వెతుక్కున్నారనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో నుంచి నేను బయటకు రావాలంటే నాకంటూ ఏదైనా సోర్స్ ఉంటుందా అని వెతికిన టైంలోనే మీరు గుర్తొచ్చారు. సో మీకు వాళ్ళంటే చాలా ఇష్టము. ఒకప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారంటే చాలా మంచిగా ఒకరినొకరు ప్రతిదీ షేర్ చేసుకుంటూ, ఒకరికి ఇష్టాలు ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అండ్ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉన్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల మీ పార్ట్నరు వాళ్ళంతటా వాళ్ళే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ సెల్ఫిష్నెస్కే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కానీ మీ నుండి వస్తాయన్న ఉద్దేశంతోనే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో ఒకప్పుడు చాలా ప్రేమ ఉంది అని చెప్పినా సడన్గా వెళ్ళిపోవడము, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకోవడము, వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకోవడము, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్న పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు ప్రేమ అంతా పొంగిపోతుంది అంటే కనుక రీజన్ వచ్చేసి వాళ్ళ అవసరం మాత్రమే. సో వాళ్ళ అవసరానికి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు. సో వాళ్ళ అవసరము ఒక్కటి మాత్రమే ఉందా, ప్రేమ లేదా అంటే ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు అంటే కనుక ప్రేమ కూడా ఒక 50%, ఒక 40 to 50% ఉంది, అసలు లేదని కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనమాట. పాస్ట్లో మీరు చాలా విషయాల్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు, ఎమోషనల్గా కానీ మీరు వాళ్ళ కోసము చాలా చేసి ఉన్నారు. కానీ వాళ్ళు మీకు చేసింది ఏం లేదనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకుని సో మీరు ఒక అడ్డంలాగా అయిపోతారు. మీ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందన్న విధంగానే ఆలోచించుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది. వాళ్ళకి తెలుసు మీరు వెళ్ళిపోవడం వల్ల కానివ్వండి, మీరు బాగా మాట్లాడకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు చాలా బాధపడతారని, మీరు చాలా బాధపడతారని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సెల్ఫిష్ పర్సన్స్ ఎట్లా ఉంటారండి, ఎవరైనా కూడా సెల్ఫిష్ పర్సన్స్ వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళు నాశనమైనా పర్లేదు అనుకున్న విధంగానే ఆలోచిస్తారు తప్ప సో మీరు బాధపడుతున్నా కూడా వాళ్ళకి అంత పెయిన్ ఏం అనిపించలేదు. అంత మేబీ నా కోసం ఇంత బాధపడుతున్నారు, వీళ్ళని బాధ పెట్టకూడదే అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి అనిపించలేదు. అంటే రీజన్ ఏంటంటే సెల్ఫిష్నెస్ అనమాట. మనం బాగుంటే చాలు, మనం మాత్రమే బాగుంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇలాంటి మెంటాలిటీనే ఉంటుంది. సో వాళ్ళ కోసం ఎన్ని చేసినా మీరు వాళ్ళకి ఎప్పుడు కూడా డ్యూయల్ మెంటాలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే సో వీళ్ళు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మీరు మంచివాళ్ళు లేకపోతే చెడ్డవాళ్ళు అవుతారనమాట. వాళ్ళకి అవసరం ఏదైనా ఉందనుకున్నప్పుడు మంచివాళ్ళు అయిపోతారు మీరు. అండ్ వాళ్ళకి ఏదైనా అవసరం లేదనుకోండి, సో వీళ్ళతో అంత అవసరం లేదు కాబట్టి వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనుకున్న టైంలో ఏంటంటే సో వాళ్ళ సెల్ఫిష్నెస్కి తీసుకుని వాళ్ళే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. సో ఆ టైంలో మిమ్మల్ని దూరంగా ఉండడమే బెటర్. ఎందుకు అనవసరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అవసరమా అన్న వీళ్ళ లైఫ్ని రిస్క్లో చేసి ఏది కూడా మీ లైఫ్ కోసం అయితే మీకోసం అయితే చేయరనమాట వీళ్ళు. కానీ మీరు సో నెంబర్ ఆఫ్ టైం ఇప్పుడు రావాలనుకుంటున్నా కూడా ఒక 40% వాళ్ళకి ప్రేమ అనేది కొంచెం రియలైజ్ అయ్యారు. పాస్ట్లో మీరు చాలా చేశారు వాళ్ళ కోసము, ఒక మంచి మదర్ లాగా చూసుకున్నారు. హెల్త్ బాగోకపోయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఎమోషనల్గా అండ్ కేరింగ్గా ఇన్ని రకాలుగా చూసుకున్నారు. సో అదొక 40% వాళ్ళు రియలైజ్ అయితే మనీ పరంగా సో ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఓన్లీ వన్ రీజన్ ఈజ్ మీ ఎమోషన్స్ మాత్రమే. మీకు కొంచెం ప్రేమ చూపిస్తే తప్పకుండా మీరు రియలైజ్ అయ్యి వాళ్ళు ఏం చెప్పినా చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది తప్పకుండా. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అనుకుంటున్నారు, మేబీ ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసుకుని
వాళ్ళంతటి వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా కూడా కొంచెం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మేబీ అనవసరంగా మిమ్మల్ని బ్లేమ్ చేసైనా ఉండొచ్చు, లేకపోతే అనవసరంగా మిమ్మల్ని బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడం అయితే జరిగి ఉండొచ్చు. మేబీ కొన్ని మంత్స్ నుంచి కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ రావాలన్నా కూడా వెంటనే మనీ పరంగా ఏమన్నా అడిగినా కూడా ఎలా అనుకున్నా మనీ కోసమే మీరు వచ్చారన్న ఫీలింగ్ వాళ్ళని ఎక్కడ బ్లేమ్ రీజన్ అయితే అదే, కానీ వాళ్ళని ఎక్కడ అంటారేమో అన్న విధంగా ఆలోచించి బ్లాక్ లో నుండి తీసి వెయిట్ చేస్తున్నారంటే కామ్గా చూస్తున్నారు. మీ సైడ్ నుంచే వాళ్ళకి రెస్పాన్స్ అనేది వస్తుందేమోనని. ఎందుకంటే మీరు మీరు ఎప్పుడు కూడా చెక్ చేస్తూనే ఉంటారు, బ్లాక్ లో నుండి తీసి అన్బ్లాక్ చేశారేమో, లేకపోతే వాళ్ళ లాస్ట్ తీరు ఏమైనా కనిపిస్తుందో వాళ్ళ డీపీ ఏమైనా కనిపిస్తుందేమోనని మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. బ్లాక్ లో నుండి తీస్తారేమోనని మీ సైడ్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ సోర్సెస్ లో నుంచి ట్రై చేశారు. అన్ని రకాలుగా వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు చేస్తారా అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళంతటి వాళ్ళు రావడానికి వాళ్ళ సైడ్ నుంచి నెంబర్ ఆఫ్ తప్పులు అనేవి జరిగినవి. సో అందుకని మాత్రమే బ్లాక్ లో నుంచి తీసి వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి వస్తే రెస్పాండ్ వస్తే అప్పుడు కొంచెం మనం రియాక్ట్ అవుదాము, కొన్ని రోజులు టైం ఇద్దాము. ఒకవేళ ఆ టైం కల్లా కూడా రాకపోతే కనుక అప్పుడు మన సైడ్ నుంచి యాక్షన్ తీసుకుందాం అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. తీసి బ్లాక్లో నుండి తీసి తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మిమ్మల్ని స్పై చేస్తానే ఉన్నారు. మీ లాస్ట్ సీన్ చూడడము, మీ డీపీలు చూడడము, అండ్ మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము, మీరు వాళ్ళ లైఫ్లో నుంచి అంటే వాళ్ళు దూరంగా ఉన్న తర్వాత మీ లైఫ్ ఎలా మారింది అండ్ ఏమేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా స్పై చేస్తూనే ఉన్నారు. అప్పుడే కదా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. సో అందుకని ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు మరి తప్పు చేసినప్పుడు వచ్చి సారీ చెప్పొచ్చుగా అని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళైనా కూడా లవ్ తీసుకునే పర్సన్స్ అనమాట. అంటే వాళ్ళ మాటలతో కానీ వాళ్ళు చేస్తారు. అందులో మిమ్మల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడము చాలా చాలా ఈజీ. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మాయలోనే ఉంటారు. కొంచెం ప్రేమ చూపిస్తే, కొంచెం సేపు టైం ఇస్తే చాలు వాళ్ళు ఏం చెప్పినా చేసే పర్సన్స్ మీరు. సో ఎందుకంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తూనే వచ్చారు మీరు ప్రతిసారి కూడా. సో అది వాళ్ళకి తెలుసు అనమాట. సో అందుకని వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళంతటా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు వాళ్ళని ఎక్కడ మాటలతో నన్ను మోసం చేసావనో, నువ్వు నన్ను బ్లేమ్ చేసామనో అని అన్ని రకాలుగా ఏమైనా అంటారేమో. సో అది ఎందుకు పడాలి? సో సెల్ఫిష్గా ఉండే పర్సన్స్ ఈగో అనే యాటిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది. సో కొంచెం ఈగో అనే యాటిట్యూడ్ వల్ల ఏంటంటే ఒకవేళ మీరు వచ్చినా కూడా మళ్ళీ తిడతారేమో, ఏమన్నా అంటారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. అదే మీ సైడ్ నుంచి వచ్చిందనుకోండి రెస్పాండ్, సో వాళ్ళకి ఈజీ అవుతుందిగా. ఎందుకంటే నువ్వే నాకు కాలర్ మెసేజ్ చేసావు, సో నా తప్పేం లేదా అన్నట్టుగా నేను అందుకే దూరంగా ఉన్నాను. రేపన్న రోజు మళ్ళీ వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ మీరు అడగడానికి ఏమన్నా ఉంటే సోర్స్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు కదా అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే మేబీ వాళ్ళు బ్లాక్లోని తీసినాక మీకు మెసేజ్ చేయొచ్చుగా, అంటే మెసేజ్ చేయడానికి ఏం ప్రాబ్లం. మళ్ళీ రేపన్న రోజు వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ సెల్ఫిష్నెస్కి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడైనా కూడా మీరు మళ్ళీ ఏమైనా వాళ్ళని అంటారేమో. సో నీ అంతటా నేను సైలెంట్గా నా వర్క్ అయితే నేను చేసుకుంటుంటే మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసావని మీరు ఎక్కడ అడుగుతారో అని. సో అదే వాళ్ళు బ్లాక్లోని తీస్తే మీరే కాంటాక్ట్ అవుతారు. అందుకే నేను నీకు దూరంగానే ఉన్నాను, సో నువ్వే నాకు కాంటాక్ట్ అయ్యావు, నా లైఫ్ ఏదో నేను చూసుకుని నా ప్రాబ్లమ్స్ ఏదో నేను ఫేస్ చేసుకుంటున్నాను కదా అని మీకు చెప్పొచ్చు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ రిపీట్ అయితే కనుక అంటే మీ పార్ట్నర్కి ఉన్న తెలివితేటలు చాలా ఎక్కువ అనమాట. అవన్నీ మీ దగ్గర యూజ్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. తన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, తన లైఫ్లో తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఈ మ్యానిపులేషన్స్ అవన్నీ చేయడానికి మాత్రం అస్సలు పనికిరావు. ఎందుకంటే అందరు మీకులాగా ఉండరు కదా పిచ్చిమాలోకాలు. సో మీరు మాత్రమే అలా ఉన్నారు కాబట్టి తన మ్యానిపులేషన్స్ అన్నీ కూడా మీ మీదే యూజ్ చేస్తారనమాట. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూనే ఉంటారు, బ్లాక్లో తీసారా లేదా, లేకపోతే లాస్ట్
సీన్ ఏమైనా కనిపిస్తుందా, డీపీ ఏమైనా చేంజ్ అయిందా లేదా, కనిపిస్తుందా లేదా అని చెక్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో వెయిట్ చేస్తున్నారు కూడా. సో దానివల్ల ఏంటంటే మీ గురించి వాళ్ళకి తెలుసు. మేబీ బ్లాక్ చేస్తున్న వేరే నెంబర్స్ నుండి కాల్స్ చేయడం కానివ్వండి, వేరే రకాలుగా ఏదైనా సోర్స్ ఉంటే కనుక అలా కమ్యూనికేట్ అవ్వడానికి కూడా చాలాసార్లు ట్రై చేశారు. సో దానివల్ల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మీ నుండి వాళ్ళకి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందని. కానీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ రోజులు మనము టైం ఇవ్వకూడదు. ఒక 1 వీక్ చూద్దాము, 1 వీక్ ఆర్ 10 daysలో బ్లాక్లో తీసి చూద్దాము. మీ నుండి రెస్పాండ్ రాకపోతే కనుక తప్పకుండా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలంటే మీ సైడ్ నుంచే రెస్పాన్స్ రాకుంటే కనుక తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది రావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ 100% వాళ్ళకి నమ్మకం ఉందన్నమాట మీ నుండే రెస్పాండ్ వస్తుందని. ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచరు అని ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా 100 తప్పులు చేసినా 101 తప్పుకు కూడా మీరే కారణమని మీరు సోర్స్ ఇస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రతిసారి మీరు నమ్మడము, మళ్ళీ మోసపోవడము, మళ్ళీ నమ్మడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారన్న గట్టిగా నమ్ముతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో దానికోసమే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మీ నుండి వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ మాట్లాడాలని పరితపిస్తున్నారు అనమాట. సో తొందరగా మీరు ఒకవేళ మీకు కొన్ని రోజుల నుండి తీయకపోతే కనుక, చూసి మెసేజ్ ఆర్ కాల్ చేయకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచే రెస్పాండ్ అనేది రావాలని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్కువ టైం అయితే లేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. సో చూద్దాంలే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఎక్కువ రోజులు వెయిట్ చేసినా కూడా అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ పెరుగుతాయే తప్ప తగ్గు అనమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ పెరగడానికి అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసే వాళ్ళు లేరు, ఇటు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్లోనూ ఎవరు లేరు. సో ఇంకొక సోర్స్ ఏదైనా ఉంది అంటే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికి చేసినా కూడా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటి నుంచి సాల్వ్ అవ్వాలంటే ఒకటే సోర్స్ ఏంటంటే మీరు మాత్రమే. సో ప్రేమ అనే దాన్ని అడ్డం పెట్టుకుని మనం మళ్ళీ వచ్చామా, చక్కగా మంచిగా 4 మాటలు మాట్లాడము, నా తప్పు అయిపోయింది, ముందు నేను ఇలా లేను అలా లేను అని చెప్పడము. సో వాళ్ళ అవసరాలు తీర్చుకోగానే మళ్ళీ మీరు అప్పుడు టైము ఉంటుంది అండ్ కేరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయడం, ప్రామిసులు చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. సో ఫర్దర్గా మరి ఇలా ఉంటారా పర్మనెంట్గా అంటే అది మీ చేతిలో కాదు, మీ జన్మలో కూడా జరగదు మళ్ళీ. ఎందుకంటే సెల్ఫిష్గా ఉండే వాళ్ళు ఎప్పటికీ కూడా సెల్ఫిష్గానే ఉంటారు. వాళ్ళు రియలైజ్ అయినా వాళ్ళ అవసరాలకి అండ్ వాళ్ళ మెంటాలిటీకి తగ్గట్టుగా మీరు ఉండాలి అంతే తప్ప మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదా బాగానే ఉంటుంది. తర్వాత ఎలా ఉంటారంటే మళ్ళీ వాళ్ళని అంటూ ఏం మాట అనకూడదు, వాళ్ళు ఏమంటే అది తలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మాత్రమే అట్లీస్ట్ కొన్ని డేస్ అది వచ్చాం కాబట్టి అన్నట్టుగా కొన్ని డేస్ అయినా కూడా ఉంటారు. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా మళ్ళీ బ్రేకప్ చెప్పడానికి కానీ, గొడవ పెట్టుకుని బయటకు వెళ్ళిపోవడానికి కానీ సోర్స్ దొరుకుతుందా అని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే పరితపిస్తున్నారనమాట. మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ మాట్లాడాలని చెప్పి, మీతో మాట్లాడాలని. సో చూద్దాము. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. Memories, wish, reservation, fagral, dependence, fake, question, confusion, judgment. సో ఇంపేషన్స్. సో మీరు మీ పార్ట్నర్ చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడము
అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేయడము. అంటే మీ పార్ట్నరు ఇప్పుడు కొన్ని రోజుల నుండి బ్రేకప్ చెప్పి దూరంగా ఉన్నా కూడా బ్లాక్ చేసుకున్నంతకు ముందు కూడా మీ ఇద్దరు రిలేషన్ ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగానే ఉందన్నమాట. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడడము, మిమ్మల్ని బతిలాడించుకోవడము, నో కైండ్ సిచ్యువేషన్ లో ఉండడము, బ్లాక్ చేసుకోవడము, అన్బ్లాక్ చేయడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడము, పట్టించుకున్నట్టు మాట్లాడడం, ఇలా ఏదో ఒక విధంగా మీరు ఏంటంటే ఒకప్పుడు చాలా ప్రేమ చూపించాడు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు, అసలు రీజన్ ఏంటి, ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. ముందు ఏదో అట్రాక్షన్ తోనో ఎలా అయినా కూడా కొన్ని ఉంటే ఏదైనా పర్పస్ తో, అంటే మనీ పర్పస్, సెల్ఫిష్ గానో అప్పుడు ఎంజాయ్ చేయడానికో లేకపోతే టైం పాస్ కు చేస్తుంటే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి అని మీరు చాలా రకాలుగా వాళ్ళ విషయంలో మేబీ కొన్ని మంత్స్ హ్యాపీగా ఉన్నారు, ఆ తర్వాత అంతా కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారనమాట. అసలు ఏంది రిలేషను, ఎందుకు ఇలా ఉంది, ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగే ఉంది, ఎప్పుడు చూసినా గొడవలే అన్న విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారు, మీ పార్ట్నర్ బాధ పెడుతూనే ఉన్నారు, మీరు బాధపడుతూనే ఉన్నారు. సో మీ పార్ట్నరు బాధ పెట్టినా కూడా మళ్ళీ ప్రేమగా ఏదైనా మాట్లాడితే గనక మళ్ళీ బాధ పెట్టినవన్నీ మర్చిపోతారనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు. ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ, కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. సో మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళు తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేసేంతగా ఎడిక్ట్ అయిపోయారు. సో మీరు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళ అవసరానికి వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేసుకున్నా కూడా సేమ్ మీకు కన్నీళ్ళే మిగిల్చినా కూడా మీరు పెద్ద చేంజ్ అనేది ఉండదు మీ ప్రేమ మీద. ఎందుకంటే మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళకి. అంత ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కొంచెం ప్రేమగా ఉంటే మంచిగా ఉంటే చాలు, లేదు మారిపోయారు అన్న విధంగా వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో వచ్చినా కూడా మీ పార్ట్నర్ ఎలా చెప్తారంటే మీరంటే చాలా ఇష్టం, మీరు తప్ప వేరే వాళ్ళ అవసరం లేదు, వేరే వాళ్ళని చూడలేదు, వేరే వాళ్ళ నా లైఫ్లోనే లేరు, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవ్వరికి ఇవ్వలేదు అన్న విధంగానే మాట్లాడతారనమాట. మాటలదే ఉంది, ఎన్నైనా చెప్తారు. సో మెమరీస్, ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో మీరు ఇప్పుడు ఎంతైతే మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా మిస్ అవుతున్నారు. మరి వాళ్ళ అవసరం అలాంటిది కదా, మిస్ అవుతారు. ఎప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కానీ మీ పార్ట్నరు చాలా చేంజ్ అవుతూనే వచ్చారు. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్, యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. సో మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు చేంజ్ అవుతానే ఉన్నారు. స్టార్టింగ్ ఎంత ప్రేమ ఉందో తర్వాత చేంజ్ వస్తూనే ఉంది వాళ్ళ లైఫ్లో. తర్వాత కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనమాట. తర్వాత మీకు అనిపించింది వీళ్ళు చాలా చేంజ్ అయ్యారు, మేబీ నాతో ఏదో అవసరం ఉండే, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ టైం పాస్కి కానివ్వండి, వాళ్ళ అట్రాక్ట్ అయ్యి కానివ్వండి, నాతో ఈ టైం అంతా చేశారు, ఫేక్ లవ్ అనేది చూపించారు, నేనే అనవసరంగా ఇలా ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే లేదు అలా చెయ్యరు, ట్రూగానే లవ్ చేశారు, ఎప్పటికైనా కూడా మళ్ళీ తిరిగి వస్తారు, నా లవ్ మీద నాకు నమ్మకం ఉంది అన్న విధంగా మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ అనేవి కూడా మిమ్మల్ని వదలడం లేదు. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ ఎప్పుడు కూడా మేబీ మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సంబంధించిన మెమరీస్ మీ లైఫ్లో ఉంటూనే వచ్చాయి. ఆ మెమరీస్ని ప్రతిసారి మీరు గుర్తు చేసుకుంటూనే వచ్చారు. అండ్ దానివల్ల మార్నింగ్ మీరు ఎంత ట్రై చేస్తున్నా అవాయిడ్ చేయాలని అవి పదే పదే గుర్తుకొస్తానే ఉన్నాయి, ఆ ఎనర్జీస్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. అండ్ మీ గురించే ఎక్కువ కాలండి, మీరు వాళ్ళ లాస్ట్ సీన్ చూడడం కానివ్వండి, లేకపోతే అలా డీపీస్ ఉంటే డీపీస్ చూడడం, ఫొటోస్ ఉంటే ఫొటోస్ చూడడము, వాళ్ళ స్మైల్ అనేది మీకు చాలా ఇష్టం అనమాట. సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. సో అదే తలుచుకుంటూ ఉంటారు డే అంతా కూడా. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన దానికన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా చూసిందే గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు. ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? Fagrel, you stole my heart at first sight, handle it with care.
సో మీ పార్ట్నర్కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ టైంలోనే, వెరీ షార్ట్ పీరియడ్లోనే వచ్చిందనమాట. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీలో కలవడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆన్లైన్లో కలవడం కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కలవడం కానివ్వండి, ఇలా కలవడం అయితే జరిగింది. దానివల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్రెండ్షిప్ చేసుకుని కొన్ని మంత్స్ ఉండి తర్వాత లవ్ రిలేషన్లోకి వచ్చిన అది కాదు, ఇన్స్టెంట్గా జరిగిపోయింది అనమాట. అంతా కూడా మీరు ఊహించకుండానే వితిన్ 2-3 days ఆర్ 1 week 1 month లోపే అంత అయిపోయింది అనమాట. మీరు మేబీ కొంచెం టైం తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అంత పెయిన్ అనేది తీసుకునేవాళ్ళు కదా. ఐ లవ్ యూ సో మచ్, వెరీ టు బ్రేక్ మై హార్ట్. మీరు మళ్ళీ తిరిగి వస్తే చాలా బాధ పెట్టావు నన్ను, ఎందుకు ఇంత బాధ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా కరెక్టా నీకు, నేను ఇంత బాధపడేలా చేయడం అని మీరు అడగాలని, చాలా బాధపడాలని, వాళ్ళతో అన్ని అంటే ఎమోషనల్గా అన్ని షేర్ చేసుకోవాలని, మీ బాధ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలని మీరు అనుకుంటున్నారు. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. సో మీ పార్ట్నర్ మీతో లైఫ్లో హ్యాపీగా ఉన్న డేస్ అన్నీ కూడా మీ పార్ట్నర్తో మీరు టైం స్పెండ్ చేసిన డేస్ మాత్రమే. అలాగే మీ పార్ట్నర్ ఎంతైతే హ్యాపీనెస్ ఇచ్చారో అంతకన్నా ట్రిపుల్ టైం ఎక్కువ పెయిన్ కూడా ఇచ్చారు, బాధను కూడా ఇచ్చారు. కన్ఫ్యూజన్, ఐ ఫీల్ జెలసీ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ. మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలా చేస్తుంటారంటే రూల్ చేస్తూ ఉంటారు. మేబీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంచెం కూల్గా తీసుకున్నా, మీరు ఏమన్నా అన్నా కూడా వాళ్ళు కూల్గా ఉంటారు. అదే మీ పార్ట్నరు ఎప్పుడన్నా ఏదో వాళ్ళ అవసరం తీరిపోయి, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పెద్ద అవసరాలు కానివ్వండి, ఏదైనా బాండింగ్ అనేది వాళ్ళకేమో అవసరం లేదు, నార్మల్గా ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని రూల్ చేయడానికి, డామినేట్ చేయడానికే చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పినట్టే మీరు చేయాలి, వాళ్ళు అవును అంటే అవును అనాలి, కాదు అంటే కాదనాలి, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. వాళ్ళు నచ్చని మీ పనులు మీరు చేయకూడదు, మీకు నచ్చని ఎన్నైనా చేయొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకి చచ్చిన పనులు మీరు చేయకూడదు, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. కన్ఫ్యూజన్ అండ్ మీ పార్ట్నర్కి జెలసీ అండ్ పొసెసివ్నెస్ అండ్ యాంగర్, ఈ మూడు ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి. సో మీరు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే కనుక తట్టుకోలేరు, దాన్ని ఎంత పెద్ద రచ్చ చేస్తారంటే, ఎంత పెద్ద గొడవ జరుగుతుందంటే, ఒక చిన్న విషయంని పెద్ద చేస్తారు. అదే వాళ్ళ విషయంలో మీరు ఏదైనా చిన్న మాట అంటే మాత్రం తట్టుకోలేరు. అలాంటి పర్సన్ ఎప్పుడు కూడా పొసెసివ్నెస్ అండ్ జెలసీ అనేది ఎక్కువ ఉంది, ఎప్పుడు మిమ్మల్ని రూల్ చేయాలి, మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్. సో బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందో చూద్దాము. మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు, దేవదూతలు, సంరక్షణ దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. అంతా మన మంచికే. ఉపేక్షించు, నీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి, మీ చైతన్యంలో వాటికి స్థానం లేదు. సో మీ పార్ట్నర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీరు బాధపడ్డము, ఏడుస్తూ ఉండడము, ఎక్కువగా ఎమోషన్ అయిపోవడము, ఎక్కువగా మిమ్మల్ని ఫిజికల్గా హర్ట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఆలోచించండి. మీ పార్ట్నర్ గురించి, మీ పార్ట్నర్ గురించి నిజంగా జెన్యున్గా లవ్ చేస్తే కనుక తప్పకుండా మీ లైఫ్లో తిరిగి వస్తారు, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు మిమ్మల్ని మోసం చేసి ఉంటే కనుక. సో ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించుకుని బాధపడుతూ మీ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చెప్పుకోవడం వల్ల కూడా మీ పెయిన్ అనేది ఎక్కువ అవుతా ఉంది. ప్రక్షాళన, మీ కర్మలను ప్రక్షాళన చేయడానికి గురువులు, దేవదూతలు, సంరక్షణ దేవదూతలు, ప్రధాన దేవదూతలు పనిచేస్తారు. సో మీ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వల్లనే మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండడం జరిగింది, మీ పార్ట్నర్కి మీకు మధ్య గొడవలు జరగడం అనేది జరిగింది. సో ఎందుకంటే లైఫ్ లెసన్స్ నేర్పించడం, మీ పార్ట్నర్ యొక్క మెంటాలిటీ ఎలాంటిది, పర్సనాలిటీ ఎలాంటిది, అండ్ వాళ్ళ బిహేవియర్ అండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని తెలియచేయడానికి మాత్రమే బాబాయ్ ఇలాంటి సిచ్యువేషన్ మీకు కల్పించారు. సో దీంట్లో మంచి ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోండి, చెడు ఏదైతే ఉందో దాన్ని తీసేయండి, అండ్ ఒక లైఫ్ లెసన్ అనేది తెచ్చుకోండి దీని నుంచి.
అంతా మన మంచికి ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సో ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మేబీ టారో రీడింగ్లో కానివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో కానివ్వండి, మీ పార్ట్నర్కి సంబంధించిన ఏదైనా మీకు గైడెన్స్ ఇస్తే కనుక, ఏదైనా మంచి చెప్తే కనుక తప్పకుండా యాక్సెప్ట్ చేయండి. మనకన్నా చిన్నవాళ్ళు చెప్పారు, మనకన్నా పెద్దవాళ్ళు చెప్పారు, మంచోళ్ళు చెప్పారు, చెడ్డోళ్ళు చెప్పారు అని కాకుండా అది ఎవరు చెప్పినా కూడా దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకు వెళ్తే కనుక మీ లైఫ్ అనేది ఒక మంచి గుడ్ మంచి దారిలోకి వెళ్తుంది. సో హ్యాపీనెస్ అనేది కూడా మీ లైఫ్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.